శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 15వ తేదీ జూలై నెల 2026వ సంవత్సరం బుధవారం నాటి దినఫలాలు. మేషరాశిలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారము, లాభస్థానంలో ఉన్నటువంటి రాహు గారి యొక్క సంచారము, తృతీయ స్థానంలో ఉన్నటువంటి రవి బుధుల సంచారము, అలాగే పంచమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి సంచారము. ఎప్పుడైతే 5 గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా బాగుందో మేషరాశి వారికి చాలా బాగున్నట్టే లెక్క. వీళ్ళు ఏమాత్రం అధైర్యపడక్కర్లేదు. చక్కటి ధైర్య సాహసాలతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోవచ్చు. అవి 10 మంది హర్షించే విధంగా ఉంటాయి. అలాగే కుటుంబ జీవితంలో వివాహాది శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. సంతానం వల్ల చాలా సంతృప్తి కలిగేది కనిపిస్తోంది. అనుకోని విధంగా ధన ఆదాయం కూడా పెరిగి ఉంటుంది. చాలా జాగ్రత్తగా మీరు మాట్లాడవలసి ఉంటుంది. ఎవరితోనైనా పబ్లిక్ రిలేషన్స్ చాలా జాగ్రత్తగా మాట్లాడండి. అలాగే కొత్త వ్యాపారాలకి కూడా కొంచెం అనుకూలమైనటువంటి పరిస్థితే కనిపిస్తోంది. అయితే ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి శని గారికి తైలాభిషేకం చేయించండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు చాలా బాగుంటాయి. కోర్టు విషయంలో మటుకు ఏదైనా కేసులు ఉన్నట్టయితే చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. మీకు అనుకూలమైనటువంటి తీర్పు రాదు ఇప్పుడే. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. రుణభారాల విషయంలో కొంచెం రుణము తగ్గే విధంగా మీరు ప్రవర్తించుకోండి. ఏ రూపకంగా అయినా ఇంకా ₹1 కూడబెడదామా, ₹1కి చేర్చి రుణం తీర్చేసుకుందామా, ఇలా ఆలోచనలు చేయండి. అవి ఈ రోజు కాకపోయినా అతి కొద్ది రోజుల్లోనే రుణభారాలు తగ్గేటటువంటి విధంగా మీ యొక్క సంకల్పం సిద్ధిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఏలినాటి శని ప్రభావం వల్ల స్థానం చలనం అనేది కనిపిస్తూ ఉంది. వ్యయ ప్రయాసలకి ఓర్చి అయినా మీరు దూర ప్రాంత ప్రయాణాలకు వెళ్ళేది కనిపిస్తోంది. ధనము ఎక్కువగా ఖర్చు అయ్యేది కూడా కనిపిస్తోంది. ఈ విషయాలలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి తెలియజేస్తూ, నవధాన్యాలు దానం ఇవ్వడం ద్వారా, నవగ్రహ స్తోత్ర పారాయణ చేయడం ద్వారా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. మనశ్శాంతి పెరుగుతుంది. ఇన్ని గ్రహాల వల్ల మేలైనటువంటి ఫలితాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా మీకు మంచి ఉన్నతి ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ, వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి బుధుడు బాగున్నారు. బుధాదిత్య యోగము బాగుంది. అలాగే లాభస్థానంలో శని గారు బాగున్నారు. నిజానికి 2 గ్రహాలు బాగున్నాయి, ఒక యోగం బాగుంది. చతుర్థ స్థానంలో శుక్రాచార్యుల వారు కూడా బాగున్నారు. కానీ ఇక్కడ చెప్పదగ్గ సూచన ఏమిటంటే, రాస్యాధిపతే చతుర్థంలో ఉంటూ కేతువుతో కలిసి రాహు దృష్టిలో ఉన్నారు కాబట్టి ప్రేమ వ్యవహారాల విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది చాలా ఇబ్బంది పెట్టేటటువంటి గ్రహస్థితి. అలాగే ఎవరితోనైనా సత్సంబంధాలు, మీకు స్నేహితులు ఉంటారు, బంధువులు ఉంటారు, అన్నదమ్ములు ఉంటారు, అక్క చెల్లెళ్ళు ఉంటారు, భార్యాభర్తలు ఉంటారు. ఇలా అనేక రకాలైనటువంటి స్నేహ సంబంధాలు ఉంటాయి. ఒక్కొక్కళ్ళతో ఒక్కొక్క విధమైన ప్రేమ ఉంటుంది. ప్రేమ అనగానే అది ఏదో భార్యాభర్తల మధ్యన ప్రేమే అని అనుకోకూడదు. లేకపోతే ప్రేయసి ప్రియుల మధ్య ప్రేమ అనుకోకూడదు. ఒక ప్రేమ, ఒక ఎఫెక్షన్ అక్క తమ్ముడికి ఉంటుంది, అక్క చెల్లెలికి ఉంటుంది, అన్న చెల్లెలికి ఉంటుంది. ఏ రకమైన బంధంలో ఆ రకమైనటువంటి ప్రేమ ఉంటుంది. కాబట్టి ఆ ప్రేమని జాగ్రత్తగా కాపాడుకోండి. ఇక్కడ శుక్రకేతువుల సంచారము కలిసి ఉంటూ రాహు గారి దృష్టిలో ఉన్న కారణం చేత చాలా వరకు ఇబ్బందికరమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ వృషభ రాశికి రాశ్యాధిపతి అవుతున్నారు కాబట్టి జాగ్రత్తలు సూచిస్తూ ఉన్నాను. ముఖ్యమైనటువంటి పరిహారం ఏమిటి అంటే, శుక్రాచార్యుల వారికి, రాహు గ్రహానికి స్తోత్ర పారాయణాలు చేసుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ, లలిత సహస్రనామ స్తోత్ర పారాయణ కూడా చెయ్యండి, మరింత అనుకూలం అవుతుంది. మిథున రాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురుగారు బాగున్నారు. తృతీయంలో ఉన్నటువంటి కేతు బాగున్నారు. అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి చంద్రుడు బాగున్నారు. 3 గ్రహాలు చాలా చాలా బాగుంటూ ఉండగా ఈ మిథున రాశి వారికి ఉద్యోగ జీవితంలో చాలా చాలా అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఊహించని విధంగా లాభాలున్నాయి. కీర్తి ప్రతిష్టలున్నాయి. రాశిలోనే రవి బుధులు అంటే బుధాదిత్య యోగం, బుధార్క యోగం అని కూడా అంటాము. ఈ యోగం వల్ల రాశ్యాధిపతే రాశిలో ఉన్న ఒక కారణము, ఈ యోగం బుధుడితో రవి కలవడం వల్ల ఒక యోగము. దీనివల్ల
ఈ ప్రథమ పాదంలో అంటే తనూభావంలోనే ఉండడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలైతే ఉంటాయి అని చెప్పడానికి రాదు. కలహం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. కానీ ఇక్కడ స్వస్థానాధీశుడే అవ్వడము, ఆ బుధాదిత్య యోగం కలవడము, ఈ కారణాల చేత మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. భార్యాభర్తల మధ్య ఏదైనా అన్యోన్యత తగ్గుతోందన్నా కూడా మళ్ళీ తిరిగి అన్యోన్యతని సాధించుకోగలిగినటువంటి ఫలితాలని ఇక్కడ ఈ రవి బుధులు ఇస్తున్నారనమాట. అలాగే మాట తీరు బాగుంటుంది, చక్కటి కుటుంబ జీవితం ఉంటుంది, సంపదలు పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది, అన్నదమ్ముల సహాయ సహకారం ఉండేటటువంటి పరిస్థితి, దూర ప్రాంత ప్రయాణాలకి మీరు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి, దూర ప్రాంతాలని చూడడానికి వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే అక్కడ అది ఉద్యోగం మీద అవనివ్వండి, వ్యక్తిగతమైన అవనివ్వండి, తప్పనిసరిగా దూర ప్రాంత ప్రయాణాలు ఉంటాయి. ఇలా ఎన్నో రకాలుగా మీకు ఆనందం కలిగించే అంశాలు ఉన్నాయి. సంతానం బాగున్నారు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా బాగుంది, వివాహాది శుభకార్యాలు కుదిరేటటువంటి పరిస్థితి ఉంది, అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. మరి జాగ్రత్త పడవలసినటువంటి పరిస్థితులు ఏమన్నా ఉన్నాయా అంటే, వ్యయస్థానంలో కుజుడు ఉంటూ రుణ భారాలని మీకు ఎక్కువగా పెంచుతున్నారు. వారి మీదనే శనిగారి యొక్క దృష్టి ఉంటూ కొంచెం కోర్టు కేసుల్ని సూచిస్తూ ఉన్నారు. ఎవరికైనా కోర్టులో కేసులు ఉన్నట్టయితే సమస్యలు, ఆస్తి తగాదాలు, వేరే ఇంకేదైనా తగాదాలు ఇలాంటివి ఏమన్నా ఉన్నట్లయితే కొంచెం సంయమనం పాటించి ఉండండి అని చెప్పి తెలియజేస్తూ శని కుజ స్తోత్రాలు చదువుకోవడం ద్వారా చాలా వరకు మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురువు గారు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తున్నారు. అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి కుజుడు కూడా చాలా చాలా అద్భుతమైన ఫలితాలు, దశమ స్థానంలో చంద్రుడు చాలా మంచి ఫలితాలు, ద్వితీయ స్థానంలో శుక్రాచార్యుల వారు చాలా మంచి ఫలితాలు. 4 స్థానాలలోనూ ఈ 4 గ్రహాలు ఇచ్చేటటువంటి పూర్తి స్థాయిలో ఉండే లాభకరమైన ఫలితాలు మిమ్మల్ని చాలా చాలా ఆనంద పెడతాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నానండి. చక్కటి మాట తీరుంటుంది. అలాగే మీ మాట కాదనలేక పరపతి బాగా పెరుగుతుంది, ధన ఆదాయం ఉంటుంది, కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, ఏదైనా బిరుదు మీకు ప్రధానం అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అది ఇప్పుడే ఉండొచ్చు, ఇంకో 2 నెలల తర్వాత ఉండొచ్చు, 4 నెలల తర్వాత కూడా ఉండొచ్చు, చెప్పలేం. కానీ రాశిలో గురువుగారు ఉచ్చ స్థానంలో ఉన్నారు కాబట్టి మీకై ఒక కిరీటం పెట్టేటటువంటి పరిస్థితి ఒకటి కనిపిస్తోంది. కాబట్టి ఎప్పటికైనా మీకు యశస్సు కలగక తప్పదు. ఈ గ్రహస్థితి ఇలా ఉన్నప్పుడు చాలా అద్భుతమైనటువంటి ఒక ఘనకీర్తి వస్తుందన్నమాట. ఇది ఇవాళ జరగచ్చు, రేపు జరగచ్చు, ఎప్పుడైనా జరగచ్చు. కాబట్టి ఒక విధమైనటువంటి ఆశతో ఉండండి, నాకు ఎప్పటికైనా మంచి జరుగుతుంది అనేటటువంటి ఆలోచన మనసు నిండా పెట్టుకోండి అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే లాభాల బాటలో ఉన్నారు, ఉద్యోగ జీవితంలో ఒకంత పై మెట్టుకు ఎక్కేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి మీకు మానసికమైనటువంటి ప్రశాంతత చాలా బాగుంది. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, ఇంటి ఇలవెల్పుని పూజ చెయ్యండి, మరింతగా అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. అలాగే గురువుగారు ఎప్పుడైతే రాశిలోనే ఉన్నారో చాలా వరకు అనుకూలమైన పరిస్థితులే ఉంటాయి. ఏదన్నా వ్యతిరేకమైన పరిస్థితి ఏర్పడినా మీరు దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలిగేటటువంటి మానసిక ధైర్యము ఉంటుంది, చక్కటి ఆలోచన ఉంటుంది, ప్రణాళికలు ఉంటాయి, మీరు సమస్యల నుంచి అతి త్వరగా బయటపడగలరు అని కూడా తెలియచెప్తూ సింహరాశి. సింహరాశి వారికి పరస్పర విభిన్నమైనటువంటి 2 రకాల పరిస్థితులు కూడా ఇక్కడ ఫలితాలను సూచిస్తూ ఉండగా వీరికి ఏమి చెయ్యాలి అనేటటువంటి పరిస్థితే కనిపిస్తూ ఉంటుంది. రాశిలో ఉన్నటువంటి కేతువు కానీ, రాశిని చూస్తూ ఉన్నటువంటి రాహువు కానీ, అష్టమ శని దోషం కానీ ఇవి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉండగా ఇక్కడ చెప్పదగినటువంటి సూచన ఏమిటి అంటే, శుక్రాచార్యుల వారు బాగున్నారు రాశిలో, వ్యయస్థానంలో గురుగారు బాగున్నారు, ఇక లాభస్థానంలో రవి బుధులు బాగున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క సంచారము కూడా మీకు అనుకూల ఫలితాలను ఇస్తున్న కారణం చేత, ఇక్కడ 3 గ్రహాలు వ్యతిరేక ఫలితాలను ఇస్తున్న కారణం చేత సరే చంద్రుణ్ణి కుజుణ్ణి అలా పెట్టండి. వాళ్ళిద్దరూ 9వ స్థానంలో 10వ స్థానంలో ఉన్నారు. ఇదమిద్దంగా ఉంది తప్ప పరిస్థితి చాలా అనుకూలంగా ఉంది అని చెప్పడానికైతే రావడం లేదు. కాబట్టి ఒక కోర్టు విషయాలను మటుకు జాగ్రత్తగా చూసుకోండి. ఏదైనా పెద్ద మనుషుల పంచాయతీలు ఉన్నా కూడా జాగ్రత్తగా చూసుకోండి.
మిగతా అన్ని రకాల పనులలో కూడా పరస్పర విభిన్నమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి కొంత అగమ్యగోచరంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. దైవారాధన చేసి మీరు మౌనంగా ఉంటూ జరుగుతున్నది చూస్తూ ఉన్నట్టయితే పరిస్థితులు మీ చేతుల్లో ఉండి మీరు ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేయాలి అనేది ఖచ్చితంగా మీకు స్ఫురణకి వస్తుంది. అలాగే చేస్తారు. ప్రశాంత జీవితంతో ఉంటారు. వీటన్నిటికీ మౌనంగా ఉండడం అనేది చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. శనిగారికి తైలాభిషేకం చెయ్యండి. మౌనంగా ఉండండి. కన్యా రాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రాహు గారి యొక్క సంచారం చాలా చాలా బాగుంటూ ఉండగా, దశమ స్థానంలో రవి గారు బాగున్నారు. అలాగే బుధదిచ్చి యోగం బాగుంది. ఏకాదశంలో గురుగారు ఉచ్చ స్థానంలో ఉన్నారు. ఇక ద్వాదశంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. వెరసి ఈ 5 గ్రహాల యొక్క స్థితి కూడా మీకు చాలా అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని తెచ్చిస్తోంది. విలువైన వస్తువుల్ని మీరు సేకరించుకోగలుగుతారు. అలాగే వాటిని భద్రపరుచుకుంటారు. ఊహించని విధంగా ధనలాభాలుంటాయి. మాతృవర్గ రీత్యా గాని, మాతృమూర్తి గారి వల్ల ధన ఆదాయం ఏర్పడడం గాని, లేదా రెట్టింపు అవడం గాని, అలాగే స్థిర చరాస్తుల పెంపుదల గాని, కుటుంబ జీవితంలో అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపించడం గాని, మీ మాట తీరు చాలా చాలా బాగుండడం గాని, అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరిగి మీకు ఫలితాలు బాగా రెట్టింపు కలిగే విధంగా ఉండడం గాని, భార్యాభర్తల మధ్య అనుకూలత ఉండడం గాని, ఉద్యోగ జీవితం కానీ, అక్కడ ఉండేటటువంటి సంతృప్తి గాని, మీకు ఉన్నత స్థితి రావడం గాని, ఇలా ఎన్నో రకాలైనటువంటి ఫలితాలు కన్యా రాశి వారికి ఉన్నాయి అంటే ఇందులో అతిశయోక్తి లేదు. గ్రహస్థితులు అంత బాగున్నాయి కాబట్టి వాటికి సంబంధించినటువంటి స్థాన అధిపతుల యొక్క ఫలితాలన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటూ మీకు చాలా ప్రశాంత జీవితానికి దారితీస్తోంది. అలాగే ఉన్నతి సూచిస్తోంది. మీరు చేయవలసిందల్లా హనుమాన్ చాలీసా పారాయణ చేయడం తప్పనిసరిగా చేయండి. అలాగే కోర్టు కేసులు ఏమన్నా ఉంటే వీలైనంత వరకు వాయిదా వేసుకోవడానికి ప్రయత్నం చేయండి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ దశమ స్థానంలో ఉన్నటువంటి రవి గారి యొక్క స్థితి ఇక మరికొద్ది గంటల్లోనే మారిపోబోతోంది. కాబట్టి ఇప్పటి వరకు కూడా మీకు చాలా చాలా అనుకూలమైనటువంటి ఉద్యోగ స్థితి ఉంటుంది కాబట్టి ఉన్నతి ఖచ్చితంగా ఇప్పటి వరకు కనిపించకుండా ఉన్న వారికి ఇప్పుడు ఖచ్చితంగా కనిపిస్తుంది అని కూడా చెప్తూ ఉన్నాను. మౌనాన్ని పాటించండి. దైవారాధన చేయండి. తులారాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి శనిగారి యొక్క సంచారం చాలా చాలా బాగుంటూ ఉండగా, లాభస్థానంలో ఉన్నటువంటి శుక్రకేతువుల యొక్క సంచారము బాగుంది. అలాగే సప్తమ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం కూడా బాగుంది. వెరసి 4 గ్రహాల యొక్క సంచారము మీకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలని తెచ్చి ఇస్తూ ఉన్నది. ఇది మీకు చాలా ఆనందం కలిగించేటటువంటి అంశాలు ఉంటాయి. ముఖ్యంగా పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. కొత్త వ్యాపారాలు పెట్టడానికి కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. ధన ఆదాయం విషయంలో బాకీలు చక్కగా తీర్చుకోగలుగుతారు. ఇంకా ఏమైనా పెద్ద రుణాలు కావాలంటే కూడా తిరిగి చేసుకోగలుగుతారు. అవి మీకు వస్తాయి కూడా. అలాంటి పరిస్థితి వివాహాది శుభకార్యాల విషయంలో అవి చటుక్కున కుదిరేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే ఉద్యోగ జీవితంలో మటుకు ఓర్పు కలిగి ఉండండి. ఇక లాభాల విషయంలో పూర్తిగా లాభాల బాటలో ఉన్నారు. వస్త్ర లాభాలున్నాయి, వస్తు లాభాలున్నాయి, ద్రవ్య లాభాలున్నాయి, కీర్తి కూడా ఉంది. అలాగే మాట తీరు కూడా బాగున్నట్టుగానే ఉంది. కుటుంబం విషయంలో కూడా బాగుంది. ఇక్కడ బాగున్నట్టుగానే ఉంది అని నేను ఎందుకు చెప్తున్నానంటే, ద్వితీయాధిపతి అష్టమంలో ఉన్నారు. కొంచెం ఇబ్బంది కలిగించేటటువంటి అంశాలే. అయితే 2 రకాలుగా ఉందన్నమాట. ఇక్కడ ఆ స్థాన అధిపతి అయినటువంటి శుక్రాచార్యుల వారు దశమ స్థానంలో ఉన్న కారణం చేత మీకు ఆదాయం పెరగడానికి వీలుగా మాట్లాడుకుంటారు. ఏదైనా కూడా లాభసాటిగా మాట్లాడుకుంటారు. కాబట్టి బాగుంది అని చెప్పి తెలియజేస్తున్నానండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకుంటూ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలు కూడా చెయ్యండి. కోర్టు కేసులు ఏమన్నా ఉంటే వాయిదా వేసుకోవడం చాలా మంచిది. ఈరోజు ఈ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీకు నిశ్చింతగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. వృశ్చిక రాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడి యొక్క సంచారం బాగుంది. నవమంలో గురుగారి సంచారం బాగుంది. దశమంలో శుక్రాచార్యుల వారి సంచారం బాగుంది. వెరసి 3 గ్రహాల యొక్క ఉనికి కూడా చాలా బాగుంది అని చెప్పచ్చు. పితృవర్గ రీత్యా బాగుంటుంది.
ఆత్మ నిగ్రహ శక్తి పెరుగుతుంది. అలాగే దైవభక్తి బాగా ఇనుమడిస్తోంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే పిత్రార్జితం మీకు రావాల్సి ఉంది. ఏదైనా మీరు పని ప్రారంభించినప్పుడు ఖచ్చితంగా విజయ అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ధన ఆదాయం కూడా చక్కగా కనిపిస్తూ ఉంది. మీకు ఉద్యోగ జీవితం బావుంది. సంతృప్తికరమైనటువంటి అంశాలు ఈరోజు మీకుంటాయి. అయితే సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండండి. మాతృవర్గ రీత్యా ఓర్పు కలిగి ఉండండి. అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా ఎక్కువగా ఏది కూడా వారి నుంచి ఆశించవద్దు. అలాగే మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడండి. మీకు చాలా విషయాలు అనుకూలిస్తున్నాయి కాబట్టి మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్టయితే అన్ని విధాల మీకు మనశ్శాంతి పెరిగి అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మరింత మనశ్శాంతి ఉంటుంది. ధనస్సు రాశి వారికి అనుకూలమైనటువంటి తృతీయ స్థాన సంచార రాహు గారి యొక్క సంచారము, అలాగే షష్ఠ స్థానంలో కుజుని యొక్క సంచారము, నవమ స్థానంలో శుక్రాచార్యుల వారి యొక్క సంచారము వెరసి ఈ 3 గ్రహాల యొక్క సంచారము కూడా చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే పితృవర్గ రీత్యా చాలా బాగుంది. అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా బాగుంది. అలాగే మనోబలం బాగా వృద్ధి చెందుతోంది. దగ్గర ప్రయాణాలన్నీ లాభిస్తాయి. కోర్టు విషయాలు మటుకు జాగ్రత్తగా ఉండండి. అర్ధాష్టమ శనిగారి సంచారం జరుగుతోంది కాబట్టి ఒక్కసారి శనిగారికి తైలాభిషేకం చేయండి. అలాగే గురువుగారి యొక్క దృష్టి ఎప్పుడైతే శనిగారి మీద సంచరిస్తూ ఉందో ఇక్కడ మాతృవర్గ రీత్యా పరస్పర విభిన్నమైనటువంటి ఫలితాలు కనిపిస్తాయి. ఒక పక్క మాతృవర్గ రీత్యా శారీరకమైన శ్రమ ఎక్కువగా ఉంటూ ఉండగా ఇంకొక పక్క అదే స్థానాన్ని గురువుగారు ఆశీర్వదిస్తున్నందువల్ల తల్లిగారికి బాగుంటుంది, తల్లి తరఫు బంధువులకి బాగుంటుంది. అలాగే ధనస్సు రాశి వారికి కూడా స్థిర చిరాస్తుల వృద్ధి రీత్యా బాగుంటుంది. ఇవన్నీ కూడా చెప్పదగ్గ సూచనలుగా మరి తెలియచేస్తూ ఉన్నానండి. ప్రతి దానికి ఫలితం ఉంటుంది. అయితే మంచి ఫలితాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నప్పుడు మనం ఇబ్బందికరమైనటువంటి ఫలితాలని వెనక్కి తోసిస్తాం. పర్వాలేదులే అనేస్తూ ఉంటాం. ఎందువల్ల అంతకన్నా మించి సంతోషం కలిగించే అంశాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ చెప్పదగ్గ సూచన ఏమిటి అంటే దక్షిణామూర్తి శ్లోకాలు ప్రతినిత్యము పఠించుకోవడం ద్వారా మీకు ఉద్యోగ జీవితము బాగుంటుంది, వ్యక్తిగత జీవితము బాగుంటుంది. అలాగే ఏదైనా ఇబ్బందికరమైన అంశాలు కనిపిస్తున్నాయి అంటే వాటి నుంచి కూడా మీరు పూర్తిగా రక్షింపబడతారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నానండి. మకర రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి శనిగారి సంచారం చాలా చాలా బాగుంటూ ఉండగా షష్ఠ స్థానంలో రవి బుధులు బాగున్నారు, సప్తమ స్థానంలో గురుగారు బాగున్నారు, అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. వెరసి 5 గ్రహాల యొక్క ఉనికి కూడా చాలా అద్భుతంగా ఉంటున్న కారణం చేత మకర రాశి వారికి చక్కగా చీకు చింత లేని కాలంగా ఉంటూ ఇంకా అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి. దైవ బలం బాగా ఉంది. ఆధ్యాత్మిక రంగంలో మీ ప్రయాణాన్ని ఇంకా కొంచెం కొనసాగించవచ్చు. అలాగే భగవంతుడి ఆశీస్సులు మీ మీదే ఉన్నాయా అన్నట్టుగా మీరు ఏ పని ప్రారంభించినా అందులో సత్ఫలితాలు గోచరమవుతూ ఉంటాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే అనుకూలమైనటువంటి తృతీయ స్థాన శనిగారి సంచారము, ఈ సప్తమ స్థాన గురువుగారి సంచారము, వీరిద్దరూ కూడా పెద్ద గ్రహాలు అవుతూ ఉండడము, చాలా అద్భుతమైనటువంటి స్థానాలలో ఉంటూ ఉండడం వల్ల మీకు ధైర్యము పెరుగుతుంది, ఉత్సాహము పెరుగుతుంది, బలము పెరుగుతుంది, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు పెరుగుతాయి. అలాగే అనుకోని విధంగా భగవంతుని యొక్క ఆశీస్సులు దొరికాయా అన్నట్టుగా గురువుగారి యొక్క సప్తమ స్థాన దృష్టి బ్రహ్మాండంగా మీకు ఫలితాలను ఇస్తూ ఉంది. వివాహ శుభకార్యాలు ఇలాంటివన్నీ కూడా ఇంత జరగడం ప్రారంభిస్తాయి, కుదురుతాయి. అలాగే వివాహం కాని వారికి వివాహం కుదరడమే కాదు, సంతానం కోరుకున్న వారికి సంతానం కూడా లభిస్తారు అని చెప్పి తెలియజెప్తూ ఉన్నాను. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు కూడా చాలా బాగుంటాయి. అనుకోని విధంగా ధనము మీకు చాలా చక్కగా వచ్చేస్తుంది. అనారోగ్య సూచనలు ఏమన్నా ఉంటే అనారోగ్య సూచనలు పోయి ఆరోగ్యపరంగా చాలా బాగుంటారు. ఇవన్నీ కూడా మీకు చాలా మానసికంగా సంతృప్తి కలిగించే అంశాలు అవుతూ ఉండగా ఇక భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది, కుటుంబ జీవితం బాగుంటుంది, సంతానం బాగుంటారు, విద్య బాగుంటుంది, పేరు ప్రఖ్యాతులు బాగుంటాయి. ఎన్నో విధాలుగా బాగుండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ పరస్పర విరుద్ధమైనటువంటి భావాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి.
సంతానం విషయంలో చాలా బావుంటుంది. గురువుగారి యొక్క దృష్టి ఉంది కాబట్టి. కానీ పంచమ స్థానంలో కుజుని యొక్క సంచారం ఉండడం చేత కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఫలితాలని మీరు చూస్తారు. అయితే కొన్ని కొన్ని విషయాలలో పూర్తిగా ఓర్పు వహించి ఉండండి. ఇది మాత్రమే చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే దుర్గా నామాన్ని స్మరించండి, జపం చేసుకోండి. మీకిష్టమైనటువంటి దుర్గా అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోండి. శివారాధన చెయ్యండి. మరింత అభివృద్ధికరమైన అంశాలు మీకు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. కుంభరాశి. కుంభరాశి వారికి అత్యంత జాగ్రత్తలతో కూడినటువంటి కాలం అని చెప్పాలి. ఒక్క తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారము తప్ప మిగతా అన్ని గ్రహాల యొక్క వ్యతిరేకతలు కనబడుతూ ఉన్నాయి. అంటే ఇది మిమ్మల్ని అప్రమత్తం చేయడానికి నేను చెప్తున్నది తప్ప మీరు భయపడవలసినటువంటి పని లేదు అని చెప్తున్నాను. ఎందువల్ల అంటే ద్వితీయ స్థానాధిపతి, లాభస్థానాధిపతి అయినటువంటి గురువుగారు షష్ఠ స్థానంలో ఉచ్చలో ఉన్నారు. ఇది చాలా అదృష్టవంతమైనటువంటి వ్యవహారం. మీకు ఏ విధంగా ఆనందం కలుగుతుందంటే కుటుంబ జీవితం చాలా బావుంటుంది. అలాగే మీ మాట తీరు కాస్త అటు ఇటుగా ఉన్నప్పటికీ కూడా ఎవరు మిమ్మల్ని వ్యతిరేకంగా చూడరు. అలాంటి పరిస్థితి ఒకటి కనిపిస్తోంది. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అవి మీకు అనుకూలమవుతాయి. అలాగే మీకు రావలసిన ధనము సజావుగా వస్తుంది. ఇవి మంచి విషయాలన్నమాట. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారం ఉంటుంది. అలాగే అన్ని విధాలుగాను మీరు కాస్త ఆలోచించుకొని ముందరికి వెళ్ళడానికి వీలుగా మనసు ప్రశాంత చిత్తంతో ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ శివారాధన చేయండి. అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మానసిక ప్రశాంతత ఉంటుంది. ఎంతో ఎంతో అభివృద్ధి కనిపిస్తుంది. మీ మౌనమే శ్రీరామ రక్షగా మిమ్మల్ని చాలా వరకు మిమ్మల్ని గట్టెక్కించేస్తుంది సమస్యల బారి నుంచి. కాబట్టి శివారాధన చేయండి. చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ మీనరాశి. మీనరాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి కుజుని యొక్క సంచారం చాలా చాలా బాగుంటూ ఉండగా చతుర్థ స్థానంలో బుధుని సంచారం బాగుంది. పంచమ స్థానంలో ఉచ్చ స్థానంలో ఉన్నటువంటి గురువు గారి యొక్క సంచారము, అలాగే షష్ఠ స్థానంలో కేతువు గారి సంచారము. ఇక ఈ 4 గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా బాగుంటూ ఉంది. చాలా రోజుల నుంచి కూడా ఇదే గ్రహస్థితి నడుస్తూ ఉంది కూడా. కాబట్టి ప్రతిరోజు సంతోషకరమైనటువంటి వార్తలే మీరు వినేటటువంటి అవకాశం ఉంది. సంతోషకరమైన సంఘటనలే మీరు చూసేటటువంటి అవకాశం ఉంది. అయితే ఇవాళ మనము జాగ్రత్తల అంశాలు పూర్తిగా తెలియచెప్పుకుందాము. మంచి ఎలాగూ జరుగుతుంది. మాతృవర్గ రీత్యా బాగుంటుంది, స్థిర చరాస్తుల రీత్యా బాగుంటుంది, సంతాన రీత్యా బాగుంటుంది. మీరు చేసేటటువంటి పూజా పునస్కారము మీ ఆధ్యాత్మిక పరమైనటువంటి ప్రయాణం ద్వారా బాగుంటుంది. అలాగే ధనము కూడా మీరు అనుకున్న దానికన్నా ఎక్కువగా చేతికి వచ్చేటటువంటి అవకాశం ఉంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు కూడా బాగుంటాయి. ఇవన్నీ ఈ గ్రహస్థితులు ఇలా ఉన్నన్నాళ్ళు బానే ఉంటాయి. మరి వ్యతిరేకమైన ఫలితాలు కూడా ఉన్నాయి. శనిగారి దృష్టి కుజుని మీద పడుతూ ఉన్న కారణం చేత ఇక్కడ కోర్టు కేసుల విషయంలో చాలా వరకు ఇబ్బంది కలిగేటటువంటి పరిస్థితి. అలాగే ధైర్య సాహసాల విషయంలో కూడా కొంచెం ఏదో లోపం జరుగుతోంది. మనకెక్కడో ఏదో అధైర్యం ఆవహించింది. ఈ అధైర్యం వల్ల మనం ముందరికి వెళ్ళిపోతున్నాము అనేలాంటి పరిస్థితులు కూడా ఉంటాయి. పరస్పర విభిన్నమైనటువంటి ఫలితాలు 2 రకాల ప్రభావాన్ని చూపిస్తాయి. అది ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రభావంగా ఉండొచ్చు. ఒకే రోజు 2 రకాల ప్రభావాలు కూడా ఉండవచ్చు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే స్థాన చలనానికి అవకాశం ఉంది. వ్యయ ప్రయాసలకి లోనయ్యి దూర ప్రాంత ప్రయాణాలకి మీరు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. ధనము ఎక్కువగా ఖర్చు అయ్యేటటువంటి అవకాశం ఉంది. ధన రాబడి విషయంలో కన్నా ధన ఖర్చు విషయంలో ఇంకొంచెం ఎక్కువ ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి. ఏదన్నా అవమానాలు, అపనిందలు ఉన్నట్లయితే అవి మీరు వాటిని దాటడానికి కొంచెం కష్టపడాల్సినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నది. ఏది ఏమైనా మనోబలాన్ని పెంచుకోండి. అప్పుడు సమస్య చిన్నదైపోతుంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. భార్యాభర్తల అన్యోన్యత విషయంలో గాని, పితృవర్గరీత్యా గాని, ఉద్యోగ రీత్యా కానీ మీరు అప్రమత్తంగా ఉండండి. ఇంకా కొంచెం ఎక్కువగా వినయ విధేయతలు చూపించడమో, ఇలాంటివి ఓర్పు కలిగి ఉండడమో, ఇలాంటివి చేయవలసినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి
మరీ మరీ తెలియజేస్తూ శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించండి. అలాగే హనుమాన్ చాలీసా పారాయణ చెయ్యండి. మీకు అద్భుతమైన ఫలితాలు మీకు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం. సర్వే జనా సుఖినో భవంతు.